కారం ముట్టుకు అమ్మగాటు కొన్నారు అయితే మన ఫ్రెండ్స్ దీని అయితే చీటీ చేసుకుంటాం. మా చిన్ను చికెన్ టిక్కా చేస్తున్నాడండి. డాడీ చక్కగా పొలంలో కొట్టేస్తున్నాడు అలాగా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి డిఫరెంట్ అండి. ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్ళిపోయామన్నమాట. రోజు ఇంట్లో ఉండి ఉండి విసుకొచ్చేసినట్టుంది ఫ్రెండ్స్. అందుకే బయట వంట చేద్దామనేసి మేము బయలుదేరాము. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ దాటి పైకి వెళ్ళిపోవాలన్నమాట. 15-20 కిలోమీటర్స్. అక్కడ వచ్చేసి కొండల్లో నివాసం ఉంటారనమాట. ఇంక మధ్యలో ఏం ఉండదు ఫ్రెండ్స్. ఈ ఒక్క విలేజే ఉంటుంది ఇప్పుడు. ఇంకా ఈ విలేజ్కి శుక్రవారం కొండల మీద నుంచి దిగి సంత అది ఇది చేసుకుని కావలసినవన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకా దీని పక్కన ఏదో చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, కానీ దాని తర్వాత అయితే ఇంకెక్కడ విలేజెస్ ఉండవు. ఇంకా బార్డర్ అనమాట, తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్ళిపోవాలి. అన్ని కొండలు అడవులేనండి. ఇంకా మేమైతే బయలుదేరాము. ఎటు చూసినా కూడా చూడండి ఈ విధంగానే ఉందండి. ఇంకా అడవి అటువైపు ఇటువైపు థిక్ ఫారెస్ట్ అనమాట. అసలు మనుషులు అనేది కనిపించలేదండి మాకు. ఇంకా ఎక్కడ చూసినా ఇంక ఇలా వెళ్ళినంత దూరం ఇలానే ఉంది, మనుషులైతే అసలు కనిపించలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. ఫారెస్ట్లో అసలు అనుభవం అయితే చాలా ఇదిగా ఉంది. అసలు మనిషి అన్న వాళ్ళు కనిపించలేదండి మాకు. ఇప్పుడైతే ఒక బ్రిడ్జ్ లాంటిది ఉందన్నమాట, అక్కడికి వచ్చేసి ఆగాము. చూడండి, ఇక్కడ చిన్న కాలువ అయితే ఉంది, ఇక్కడ కొద్దిగా వాటర్ ఉన్నాయి. వాటర్ టిన్ అయితే తీసుకొచ్చాం, కానీ కనీసం వాటర్ అయితే ఉండాలి కదా అనేసి ఇక్కడ ఆగామండి. చూడండి, ఇటు చూసి ఇది ఒక బ్రిడ్జ్ అనమాట, పడిపోయింది. ఇక్కడ చూసాము, ఇదంతా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది. చూడండి, అడవి అయితే ఎంత చెట్లతో ఎంత భయంకరంగా ఉందన్నమాట. ఎండిపోయిన చెట్లు, అసలు చాలా చల్లగా ఉందండి. ఎంతైనా కొండల్లో అడవుల్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడైతే మేము స్పాట్కి వచ్చేసాము, సామాన్లు అవి తీసుకొని వచ్చేసాము. ఇక్కడ చూడండి, వెదురు చిన్న మొక్కలు, చుట్టూ వెదురు చెట్లు, అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. అడవి అయితే బాగా దట్టంగా ఉంది. ఇక్కడ మేమైతే చేరుకున్నామండి. చేరుకొని ఫస్ట్ అయితే ముందు పొయ్యి అంటిస్తున్నాం అనమాట. ఇక్కడ రాళ్లతో పొయ్యి సెట్ చేసాము. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, చాలా భయంకరమైన అడవిలోకి అనమాట వచ్చాము. ఇంకా ఇంట్లో ఉండి 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 ప్రతిరోజు అదే వంటలు అనేసి డిఫరెంట్గా ఉంటుంది అనేసి మేము ఒక అడవిలో ప్లాన్ చేసాము. చాలా భయంకరమైన అడవి అండి, అసలు మనుషులు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఆ ప్లేస్కి వచ్చాము మేమైతే, అన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చాము. కర్రీ, చట్నీ, రైస్, చికెన్, దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ కూడా తీసుకుని వచ్చామన్నమాట. ఇప్పుడు మనమైతే 2 కిలోల రైస్, బిర్యానీ రైస్, 2 కిలోలు చికెన్ కర్రీ చేసేద్దామండి. ఇంకా బిర్యానీ రైస్ అయితే ప్రిపరేషన్ అండి. కొంచెం భయం కూడా వేసిందండి, అడవి జంతువులు ఏమన్నా వస్తాయని. కలిపేసి నిండా పోతే కొలత చూడు. అడవిలో ఏది దొరికినా అమృతమేనమాట ఇంకా మన పరిస్థితి. కారం ముట్టుకు అమ్మగాటు సరిపోద్ది సాల్ట్ చూడు, సరిపోద్ది.
ఒక పక్కేమో బిర్యానీ అండి, ఒక పక్క పొట్లం చికెన్ అండి. మన ఫ్రెండ్స్ దీనైతే చీటీ చేసుకుందాం మనం కింద నీట్గా. చికెన్తో అయితే 3 ఐటమ్స్ అయితే చేశారు. నేనైతే కర్రీ చేశానండి. చూడండి, ఇదంతా కూడా ఇంకా పొయ్యిలో కాల్చుతూ ఉన్నారు. చికెన్ టిక్కాస్ అయితే ప్రిపరేషన్ జరుగుతుంది. మా వాడు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు చూడండి. ఇంకా వంటలు అయితే ఒక్కొక్క వంట ఒక్కొక్క చోట పెట్టినట్టు అన్నీ చేసేసామండి. చికెన్ కర్రీ, టిక్కా, పొట్లం చికెను, బిర్యానీ ఒక పక్క. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మూత పెట్టి మగ్గనిచ్చేయడమే. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చికెన్ కర్రీ అనమాట. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం ఒక్క నిమిషమే ఉంచి చికెన్ అన్నీ కలిపి వేసేసామండి. కానీ మా వాళ్ళు చాలా టేస్టీగా ఉందన్నారు. అక్కడే ఉంది అయిపోద్ది పట్టు కట్టే సాల్ట్ కొద్దిగా అంటున్నా. కాలు పిక్కుడు బావా ఇది గట్టి కొత్తిమీర మొక్కలు వేసినట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చికెన్ టిక్కాస్, పొట్లం చికెను, రైస్, కర్రీ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా వడ్డించేయడమే. చూసారు కదండి, అడవిలో ఉండాం కానీ అన్నీ బాగా కుదిరినాయి అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకుని వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అందుకని 1 గంటలో వంట అయితే ఈజీగా అయిపోయింది. టేస్టీగా కూడా ఉన్నాయనేసి మా వాళ్ళు చెప్పారు. మీలో ఎవరైనా ఇలా అడవిలో వంటలు చేసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ కిందంతా వాటర్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దాని మీద బండలు ఉన్నాయి, కింద పాములు కూడా ఉండొచ్చు. ఇంకా రిటర్న్ అయిపోయామండి. భోజనాలు అవి చేసుకొని రిటర్న్ వచ్చేసాము. వంటలు చేసిన దగ్గర అయితే 4కే బాగా చీకటి పడిపోయిందండి. ఎటు చూసినా కూడా చీకటి వాతావరణం వచ్చేసింది అనమాట అప్పటికే. ఇంకా బయటకు వచ్చేసరికి 6 అయింది. ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.